కోసం రాసిందో నిజంగానే ఫీల్ రాసిందో కూడా తెలియదు. షో కోసం రాసిందో నిజంగానే ఫీల్ రాసిందో కూడా తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరియానా. అండ్ లాంగ్ లివ్ ఫ్రెండ్షిప్ విత్ చైతు. ఆల్ ద వెరీ బెస్ట్ అమర్దీప్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఎస్. అండ్ అవినాష్, ఏం రాయాలి అర్థం కాక వీడు మనిషి పశువా? వాళ్ళ ఆయన చెప్పిండు మా ఆవిడ అరగంట వేసుకుంటుంది మేకప్ అని. వాళ్ళ ఆయన చెప్పిండు మా ఆవిడ అరగంట వేసుకుంటుంది మేకప్ అని. అవునా? నిజమా? నీకు తెలుసు కదా బ్రో, బిగ్ బాస్ హౌస్ లో చూసారు కదా, అరగంట మినిమం ఉంటుంది మా ఆవిడ మేకప్ అని. మీ ఆయన అరే ఏంట్రా ఇది అన్న 6 నిమిషాలు పెట్టి అరగంట దాటిపోయింది ఆల్రెడీ. చూసుకోబల్లా అంత మీద నాదా. హై అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? Hey guys, welcome to my channel RJ Chetu. Thank you very much. Subscribe చేసుకుందుకు. సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. శ్రీముఖి రాసింది యు ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హోస్ట్ అని చెప్పేసి. ఎందుకు రాసింది తెలియదు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నిజంగానే ఫేవరెట్ తెలియదు, అది కూడా తెలియదు. బట్ ఐ లవ్ ఇట్. అండ్ అరియానా గ్లోరీ, లవ్ ద వే యు ఆర్ చైతు. నో వన్ కెన్ రీప్లేస్ యు. లవ్ యూ చైతు. అరియానా గ్లోరీ. షో కోసం రాసిందో నిజంగానే ఫీల్ రాసిందో కూడా తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరియానా. అండ్ లాంగ్ లివ్ ఫ్రెండ్షిప్ విత్ చైతు. ఆల్ ద వెరీ బెస్ట్ అమర్దీప్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఎస్. అండ్ అవినాష్, ఏం రాయాలి అర్థం కాక వీడు మనిషి పశువా? ఆలోచించి శ్రీముఖి రాసింది చూసి ఓ ఇలాంటిది ఏదో రాయాలని చెప్పి ఆల్ ద బెస్ట్ చైతు. ఏదో ఎగ్జామ్కి వెళ్తున్నట్టు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. దాని తర్వాత లవ్ యూ మ్యాన్, పాజిటివ్ ఉండాలని మ్యాన్ అని రాసిండు. దట్స్ అవిష్ అని రాసిండు. అవినాష్. ఓకే, ఇవాళ ఎపిసోడ్ ఎవరు వస్తున్నారు అంటే యావర్ ఇంకా వాసంతి. యాక్చువల్గా అంటే ఎపిసోడ్ నేను యావర్ ఇంకా నైని పవనితో ప్లాన్ చేశాను. కానీ అన్ఫార్చునేట్లీ నీతోనే డాన్స్ లో నైని పావని అవుట్ అయ్యి వాసంతి రావడంతో వీళ్ళ జోడి ఇప్పుడు ఫుల్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరిని పిలవడం జరిగింది. ఇంకా సేపట్లో యావర్ ఇంకా వాసంతి రాబోతున్నారు. వీళ్ళిద్దరితో ఎంత క్రేజీగా ఉండబోతుంది ఎపిసోడ్ చూడాలి అంటే క్రంచ్ టీవీకి సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ ఎపిసోడ్ చూడొచ్చు. అండ్ బ్యాక్ బిహైండ్ ద సీన్స్ అని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మా వాళ్ళు ఆల్ సెట్ ఇక్కడ కెమెరా సెటప్ అయిపోయింది. మా పవన్ అంతా నాకు సైక్లింగ్ అంతా సెట్ చేసిండు. హాయ్ పవన్. హాయ్ గాయ్స్. హాయ్. చెప్పు. పవన్ కెమెరా తిప్పలేదు అన్న. హాయ్. కెమెరా ఉంటేనే అంతే. సో ఇంకా కిందకి వెళ్దాం. యావర్ ఇంకా వాసంతిని విజిట్ చేసుకుందాం. హార్టీ వెల్కమ్ యావర్. హాయ్ టు అవర్ మ్యాడర్స్. ఓన్లీ స్కెడ్యూల్ అయింది. టైం జస్ట్ 4-5 అయింది అంతే. వాళ్ళ ఆయన చెప్పిండు మా ఆవిడ అరగంట వేసుకుంటుంది మేకప్ అని. అవునా? నిజమా? నీకు తెలుసు కదా బ్రో, బిగ్ బాస్ హౌస్ లో చూసారు కదా, అరగంట మినిమం ఉంటుంది మా ఆవిడ మేకప్ అని. మీ ఆయన అరే ఏంట్రా ఇది అన్న 6 నిమిషాలు పెట్టి అరగంట దాటిపోయింది ఆల్రెడీ. చూసుకోబల్లా. నేనేమో డాన్స్ కాస్ట్యూమ్ వేసుకొచ్చా, ఈయనేమో మించింగ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ డాన్స్ కి వెళ్ళాలి మేమిద్దరం. ఓకే, వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ ప్లాస్టిక్ లాగా ఉంది. వెరీ స్ట్రెచింగ్. అంటే ఆయన డాన్స్ లో బట్టలు తీసుకొని చేయడు కదా. అమ్మ బాబాయ్, అన్ని సిక్స్ ప్యాక్ చూపిస్తారు కదా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ప్రాక్టీస్ కూడా అలాగే చేస్తున్నాడు. నవరాపై నవ్వుతున్నారు ఇద్దరు. ఓకే. అబ్బో కమలాసన్. I'm very scared with Vasanthi during dance. Why? You scared? Yes, because whenever the song is there, very rough song, she's like. She was good in the performance. Yeah. Amazing. That was amazing performance. Thank you so much. So after so long, after BB Jodi, I met him. Right? After BB Jodi only, right? No, So Vasanthi, huh? you met me before. No, yeah, we met, right?
We met yesterday also. before. సార్ 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. నాది ఒకటి గర్ల్ ఫ్రెండ్స్ కి ఒకటి పొజిషన్ అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? అమ్మా మీరేది నేను ట్యాబ్ షోకస్ వాడుతున్నాను. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే అలాగే ఆడండి, టాస్ గెలవండి, ఎవ్రీ రౌండ్ కి గిఫ్ట్లు ఉంటాయి. సో గిఫ్ట్ గెలవండి. డన్. బి వెరీ స్పోర్టివ్. yes అదే వస్తుంది. ఓకే అంతం నీదా నాదా హై రెడీ రెడీ. నేను బాగున్నానా అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది సింపుల్ గా వచ్చేసా డాన్స్ ప్రాక్టీస్ కానీ ఆయన ఏమో మంచిగా వచ్చాడు. జిగల్ జిల్ 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 జిగలు రాగా Let's play. రంజాన్ మై బాస్ మీనాక్షి గారు, హాయ్ యావర్ అండ్ వసంతి. హాయ్ హలో. బాస్ లేనిది వర్కౌట్ అవ్వకుండా ఇక్కడ బ్లాగ్ కూడా ఒకసారి చూపించాలి. ఎవ్రీ బ్లాగ్ నెక్స్ట్ మెన్షన్ వాట్? మనం బీబీ జోడీలో పెట్టిన బెంచ్ మార్క్ తిందో అవుతుందా అవ్వదా అలా పెట్టాడు. ఓకే అది బ్రేక్ చేస్తావా లేదా చూద్దాం. Tollywood. హిందీ సాంగ్ రైట్. రెట్రో ఏం చేస్తున్నారు? రెట్రో అత్తమ్మ కూతురు. ఇంకొకటి మావ పౌడర్ మిమ్మల్ని మళ్ళీ మీ ప్రాక్టీస్ వెళ్తారు. పౌడర్ స్టిక్కర్స్ ఇట్లతో పాటు పనిష్మెంట్లు కూడా ఉండడమే కదా ట్విస్ట్. ఒక మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆయన ఆడికి వెళ్ళట్లేదు, నువ్వు ఓడిపోతున్నావు. You're not winning because you're playing really good. You're winning just because she's not playing. Okay. Obviously చైల్డ్ ఎక్కడున్నా అక్కడ ఫన్ జనరేట్ అవుతుంది, సూపర్ గా ఉంటది. అండ్ నా గురించి చెప్తున్నప్పుడు అటు ఇటు తిరగాలి. Yes, exactly. There is no words to explain about you. And very like spot behind the scenes కాదు, మెయిన్ సీన్ లో వస్తుంది. ఓకే, అది ప్రతి గేమ్ కి ప్రతి Round రౌండ్ కి నైస్. రెడీ బ్రో. ఇది యావర్ గెలుచుకున్న గిఫ్ట్ హ్యాంపర్స్ along with this, and ఇది వసంతి గెలుచుకున్న గిఫ్ట్ హ్యాంపర్స్. వెళ్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. మా మైక్ ఇస్తే అయిపోయి సారీ. ఇది కూడా ఇచ్చేసారేమో అనుకున్నా. అట్లుంటది మనతోని. నన్ను తీసేస్తారు అప్పుడు ఇక్కడ నుంచి.